వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. మాజీ మంత్రి పేర్ని నానిపై ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ విమానాలు కూలిపోతే బాగుండు అని అన్న పేర్ని నానికి బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విమాన ప్రమాదంలో చనిపోయినట్లు అందరికీ అలా జరగాలని నాని కోరుకుంటున్నారని, నాని చేసిన వ్యాఖ్యలతో కూటమి నాయకులపై వారి కుట్ర బయటపడిందని అన్నారు. పిల్లి శాపనార్థాలు పెట్టినట్లు పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్నాడని, పవన్ కళ్యాణ్కి విమానాలు ఎవరిస్తారు అని అడుగుతున్నారని, చిరంజీవికి ఒక మాట చెప్తే 100 విమానాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 40,000 కోట్లు ఉమ్మడి ఆస్తులు ఉన్నాయి. ఏనాడైనా మీ నాయకుడు గాని నీవు గాని మాట్లాడావా అని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో అయినా చార్టెడ్ ఫ్లైట్లో వెళతారు. దాని గురించి మాట్లాడడానికి నీకు అర్హత లేదు అని అన్నారు. జనసేన పార్టీ జనబలం ఉన్న పార్టీ అన్నారు. మీరు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతామని బొలిశెట్టి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు పేర్ని నాని మాజీ మంత్రి మరి ఆయన మాట్లాడుతూ ఒక అభ్యంతరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తిరిగే హెలికాప్టర్లు కానీ విమానాలు కానీ కూలిపోతే బాగుండు అనే విధంగా మాట్లాడడం వాళ్ళ కుట్రకి, వాళ్ళ మనసులో ఉన్న కుట్రని బయటికి తీసే విధంగా ఉందని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. వీళ్ళ సైకో మనస్తత్వాలు ఎవరైనా అలాగే జరగాలనే ఆలోచనతో వీళ్ళు మాట్లాడే విధానం నేను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా కనీసం రోడ్లు కానీ డ్రైన్లు కానీ అయిన పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్న పార్వతీపురం దగ్గర నుంచి ఇలాగ చిత్తూరు దగ్గర నుంచి అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుని ఆయన చేసే పనిని కూడా మనం అర్థం చేసుకోవాలి అసలు అవసరం ఉంది. నేను మాట్లాడుతూ ఉంటాడు మీరు హెలికాప్టర్ ఎవరు కట్టారు అని. అది కూడా రైట్ ఇన్ఫర్మేషన్లో అడుగు, నువ్వు కూడా గవర్నమెంట్ని అడుగు. అది కనుక మీకు కట్టినట్టుంటే దానికి మీకు ఆన్సర్ చేస్తాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే ఆయన జీవితాంతకాలం విమానం కొలిచ్చేటువంటి నిర్మాతలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. పెద్ద కుటుంబమే ఉంది ఆయన వెనకాల. నువ్వు బ్రతుకుండగా మీ నాన్న చూడలేదు. మీ నాన్నగారు ఎక్కడున్నారో లాస్ట్ టైంలో ఒకసారి గుర్తు తెచ్చుకో. విక్టోరియా గారి ఇంట్లో మరణించారు. అలాంటి తండ్రి చూడు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం, సింగులర్లో మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. నాని, ఈ కుటుంబ సభ్యులు నువ్వు చూసుకో. ఇవాళ నువ్వు పెద్ద మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పెద్దోడిని అయిపోతుంటే పతనం అయిపోతావు అని కూడా నీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు, మనం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుంది లేకపోతే అనే ఆలోచన వీళ్ళ దుర్మార్గానికి నిదర్శనం. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దూపరాయి ఖర్చు పెట్టినా మీరు అంత మంత్రిమండలిలో ఉన్నారు, ఏం మాట్లాడలేదు, ఏం మాట్లాడారు మీరు? రాళ్ళకి 800 కోట్లు ఖర్చు పెట్టారు, వ్యాన్లకి సివిల్ సప్లైస్ వ్యాన్లకి 650 కోట్లు ఖర్చు పెట్టారు, కాటాలకు 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ ప్రజల సొమ్ము దుర్వినియోగం అయినప్పుడు నువ్వేమైపోయావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో తిరుగుతున్నారు. సినిమా చేస్తే 100,000 కోట్లు సంపాదించేటువంటి వ్యక్తి. నువ్వు ఎలా సంపాదించావు చెప్పు. నువ్వు నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఈ గొడవలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి చెప్పు. నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి చెప్పు. నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ అడుగుతున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎవరిస్తారంట? వాళ్ళ అన్నగారు ఒక మాట చెప్తే విమానం కొనిచ్చేటువంటి పరిస్థితి. ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. ఇవాళ కోనసీమ గురించి మాట్లాడితే భౌత వైద్యుడిగా మాట్లాడుతున్నావు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నావు? ఒక ఆంధ్రాలో పుట్టిన వ్యక్తి నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఒక పక్కన ఇలా జరిగింది సామెతగా చెప్తే దాన్ని నువ్వే మాట్లాడుతున్నావు అంటే మీరే ఎక్కేస్తున్నారు కదా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం విడిపోతే మనం నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఏ రోజైనా మీరు మాట్లాడారా? ఏ రోజైనా నువ్వు కానీ మీ నాయకుడు కానీ మాట్లాడారా? 40,000 కోట్లు ఉమ్మడాస్తులు ఉన్నాయి. మీరు ఏమైనా మాట్లాడారు దాని గురించి? ఆంధ్ర వాళ్ళని పచ్చిబూతులు తిట్టాడు కేసీఆర్. ఆ రోజు ఎవరైనా మాట్లాడారా? ఒక తల్లి బిడ్డను కూడా అంటే నా దిష్ట తగిలింది ఆయన నీకు అని బొట్టు పెడతా ఉంటావు. దిష్టి అనే దానికి అర్థం తెలియని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఎందుకన్నా నీ గొడవ? నీకు అనవసరం కదా. రాష్ట్రం బాగుపడాలనే వ్యక్తుల గురించి నువ్వు విమర్శించడం సరికాదని నీకు తెలియజేస్తా ఉన్నా.